హాయ్ అందరికీ నమస్తే అండి. నా పేరు శ్యామల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వినాయక చవితి స్పెషల్ ప్రసాదం గణపతి లడ్డూని ఈజీగా ఇంట్లో మనమే ప్రిపేర్ చేసుకొని స్వామికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు అనమాట. ఎవరైనా చాలా ఈజీగా చేసేయగలుగుతారండి. ఈ వీడియోని పూర్తిగా చూసారంటే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రై చేసుకోవడానికి వెడల్పుగా ఉండే ఐరన్ కడాయి పెట్టుకొని కడాయి నిండా ఆయిల్ వేసుకొని ఆయిల్ని మరిగించుకోవాలి. ఆయిల్ మరిగేలోపు ఒక స్టీల్ బౌల్ లాంటిది తీసుకొని అందులోకి 2 కప్పుల వరకు శనగపిండి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి చిటికెడంత సాల్ట్, చిటికెడంత వంట సోడా కూడా యాడ్ చేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 లీటర్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకున్నానండి. ఆయిల్ అయితే ఎక్కువగా వేసుకొని ఆయిల్ మరిగించుకోవాలి. ఈ శనగపిండిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కలుపుకోవడంలోనే మనకి బూందీ అనేది బాగా వచ్చేది ఉంటుందన్నమాట. మనం ఎక్కువ వాటర్ యాడ్ చేయకుండా ఒకేసారి వాటర్ వేయకుండా కొంచెం యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట. ఇలా కలుపుకున్న దాన్ని బాగా హీట్ ఎక్కిన ఆయిల్లోకి 2 డ్రాప్స్ యాడ్ చేసుకోండి. 2 డ్రాప్స్ వేసిన తర్వాత ఆ డ్రాప్స్ అనేవి వెంటనే పైకి రావాలి. ఇలా పైకి వస్తే ఆయిల్ బాగా మరిగినట్టు, మనకి పిండి కూడా బాగా కలిసినట్టు అనమాట. ఇప్పుడు ఇలా కన్నాల జల్లెడి తీసుకొని ఇందులోకి 1 గరిటె పిండి వేసుకొని వెంటనే ఇలా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్నారంటే డ్రాప్స్ అనేవి కింద ఆయిల్లోకి బాగా పడుతుంది. స్టిక్కీగా అవ్వకుండా కరెక్ట్గా వస్తుందన్నమాట. రౌండ్ షేప్లో వస్తాయి. మనకి ఒకేసారి పిండి అనేది వేసేయకండి, 1 గరిటె మాత్రమే వేసుకోవాలి. ఇలా వేసుకున్న దాన్ని 2 నిమిషాల పాటు జస్ట్ వేగిన తర్వాత దాన్ని తీసేయాలి. ఎక్కువసేపు వేయించుకోకూడదు. ఆయిల్ నుంచి ఇవి ఆయిల్ పీల్చకుండా ఇలా తీసేసుకోవాలి. వెంటనే తీసుకొని మళ్ళీ వేసేసుకోవాలి. చూసారు కదా, 1 గరిటె వేసిన తర్వాత మళ్ళీ దాన్ని తీసేసుకొని మళ్ళీ వేసుకోవాలి. ఇదే విధంగా రిమైనింగ్ ఉన్న పిండి అంతా కూడా ఇలాగే వేసుకోవాలన్నమాట. ఎక్కువైతే ఒకేసారి వేయకండి, అంతా అంటికిపోయి రౌండ్గా రావన్నమాట. మనకి బూందీ అనేది రౌండ్గా రావాలి. బూందీ డ్రాప్ రౌండ్గా వచ్చి చాలా బాగా వస్తాయండి. యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే చేసుకోండి. చూసారు కదా, ఇది 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత వెంటనే ఆయిల్ నుంచి తీసేసుకోవాలి. ఇలా మనం నొక్కితే లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా ఇలా వస్తాయన్నమాట. ఇలా వేయించుకొని దీన్ని ఆయిల్ నుంచి తీసేసుకోండి. మిగతా వాటిని మనకి ఇలా టీ జల్లెడతో తీసేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. ఆయిల్లో ఎలాంటి బూందీ కూడా ఉంచకండి, మొత్తం అంతా తీసేసుకోవాలి. లేదంటే అవే మాడిపోతాయి, చివరికి మాడిపోయి అంటుకుపోతాయి అన్నమాట. అంతా వేసేసుకున్న తర్వాత లాస్ట్ ఉన్న దాంట్లో నుంచి కొంత భాగాన్ని సపరేట్ చేసి ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి రెడ్ ఫుడ్ కలర్ కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. అంటే అక్కడక్కడ కలర్ఫుల్గా కనబడడానికి నేను వేసుకుంటున్నాను. ఇది వద్దు, అంతా ప్లెయిన్గా ఎల్లో కలర్ కావాలనుకుంటే మొత్తం ఒకటే కలర్ వేసుకోవచ్చు. ఈ ఫుడ్ కలర్ వేసిన తర్వాత అంతా బాగా మిక్స్ చేసుకొని ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మిగతా మనం సపరేట్గా తీసుకున్నాం కదా, ఆ పార్టిషన్లోకి గ్రీన్ కలర్ కొంచెం యాడ్ చేసుకొని ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వేసుకున్నామంటే మనకి అక్కడక్కడ కలర్ఫుల్గా కనిపిస్తాయి అన్నమాట, ఇంకేం లేదు. ఇలా బౌల్లో తీసుకున్న దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. కలపడానికి టైం పడుతుంది. బాగా మిక్స్ చేసుకొని రెడీగా పెట్టుకొని ఇప్పుడు ముందుగా మనం కలిపి ఉంచుకున్న రెడ్ కలర్ని వేసుకుందాం. అంతే, ఇది వేసుకొని వేయగానే తిప్పేసుకోవాలన్నమాట. అప్పుడు బబుల్స్లా కింద పడిపోతాయి. అంతే, అంతా ఒకేలా వస్తుందండి, కలర్ మాత్రమే చేంజ్ అవుతుంది అంతే. ఇలా వేసుకున్న దాన్ని బూందీలోకి వేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ గ్రీన్ కలర్ వేసుకుంటున్నాను. మనకి బూందీ పర్ఫెక్ట్గా రావాలంటే బూందీ కలిపేటప్పుడు, పిండి కలిపేటప్పుడే కరెక్ట్గా చూసుకోవాలన్నమాట. వాటర్ ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు, కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు అంతా వేసుకున్నాం కదా, ఇప్పుడు మరొక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను హోమ్ మేడ్ నెయ్యి అనమాట, నెయ్యి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న నెయ్యి వేసుకున్నాను. నెయ్యి మరిగిన తర్వాత ఇందులోకి కొన్ని కిస్మిస్ వేసుకొని లైట్గా వేయించుకొని బౌల్లోకి తీసేసుకోవాలి. అలాగే కొంచెం జీడిపప్పు కూడా వేసుకొని లైట్గా వేయించుకొని అదే బౌల్లోకి తీసేసుకోవాలి.
ఈ మధ్య నాకు కొంచెం హెల్త్ బాగోకపోవడం వల్ల నా వాయిస్ అనేది చేంజ్ అయింది, ఏమనుకోకండి. అందులో అంతేకాదు నాకు ఖాళీ గూడా లేదనమాట. ఇంట్లో పెళ్లి పనులు ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాయో అస్సలు ఖాళీ లేదు. వీడియో చేసే టైం గూడా లేదు. అందుకే కొంచెం గ్యాప్ గూడా వస్తుంది. ఇప్పుడు జీడిపప్పు వేయించి తీసేసుకున్న తర్వాత ఇదే ప్యాన్‌లోకి 1½ కప్పు వరకు పంచదార యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను పంచదార అనేది తగ్గించుకున్నాను. ఎందుకంటే స్వీట్ కొంచెం తగ్గించుకోవాలనే తగ్గించుకున్నాను. యాక్చువల్లీ ఏంటంటే 1 కప్పు శనగపిండి తీసుకుంటే ఈక్వల్‌గా పంచదార కూడా తీసుకోవాలి. 1 కప్పు శనగపిండికి 1 కప్పు పంచదార తీసుకోవాలి. ఇప్పుడు ఈ పంచదారలోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. పంచదార కరిగి పాకం వచ్చేలోపు బూందీలో నుంచి 2 స్పూన్ల వరకు బూందీ ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టించుకోవాలి. ఇక్కడ నేను ఈ మిక్సీ జార్లో ఫస్ట్ ఇలాచీ పౌడర్ చేసుకున్నాను అనమాట, అందుకే అలా ఉంది. ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్న దాన్ని బూందీలో మిక్స్ చేసుకోవాలి. అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు పాకాన్ని చూసుకుందాం. పంచదార అంతా బాగా కరిగిపోయింది, పాకం సిద్ధమవుతుందన్నమాట. ఇక్కడ మనకి ఒక థ్రెడ్ అనేది రావాలి. థ్రెడ్ స్టార్ట్ అయిన తర్వాత స్టవ్ ఆపేసుకొని ఇందులోకి ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి పచ్చకర్పూరం చిన్నది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ బూందీని ఆ పాకంలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పచ్చకర్పూరం వేసుకోవడం వల్ల గుడిలో ఇచ్చే లడ్డు ప్రసాదం ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అలానే వస్తుందండి. అందుకే పచ్చకర్పూరం అనేది వేసుకోవాలి, కానీ చిటికెడే వేసుకోవాలి, ఎక్కువ అనేది వేసుకోకూడదు. ముందుగా మనం నేతిలో వేయించి ఉంచుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిప్స్ పటిక ఉంటుంది కదా, అది కొంచెం వేసుకుంటున్నాను, ఎందుకంటే ఇది ప్రసాదం లడ్డు కనుక. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు నెయ్యిని కరిగించి యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. పటిక వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక వైట్ క్లాత్ తీసుకోవాలి. కాటన్ క్లాత్ తీసుకోండి, కొత్త క్లాత్ అయితే ఇంకా బెటర్ అనమాట. కొత్తగా ఉండే వైట్ క్లాత్ తీసుకొని అందులోకి ఈ బూందీ అంతా వేసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టుకోవాలి. మనం పెద్ద సైజు లడ్డు చేయాలంటే క్లాత్లోకి కానీ కవర్లోకి కానీ బూందీ వేసుకొని చుట్టుకోవాలి. చేత్తో అయితే చేయి కాలిపోతుంది, అయినా సరిగ్గా రాదనమాట. పెద్ద సైజు మనం చుట్టలేం కదా. క్లాత్లో వేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రౌండ్గా చుట్టుకోవాలి. ఇలా చుట్టుకున్నారంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా రౌండ్గా వస్తుంది, లడ్డు షేప్ బాగా వస్తుంది అనమాట. ఇలా తిప్పుకుంటూ చుట్టుకోవాలి. చుడుతూ తిప్పండి, రౌండ్గా తిప్పుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని అందులోకి చుట్టిన తర్వాత ఇలా పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత మళ్ళీ మనం రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా రావడానికి ఇలాగా ఒత్తుకోవాలి. 2 చేతులతో ఇలా ఒత్తుకున్నారంటే షేప్ బాగా వస్తుంది, లడ్డు చాలా బాగుంటుందండి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మినిమం 3 to 5 అవర్స్ అలాగే వదిలేయండి. నేను మార్నింగ్ 11కి పెట్టేశాను అనమాట. ఇలా పెట్టేసిన తర్వాత ఈవినింగ్ 5 o'clockకి ఓపెన్ చేస్తున్నాను. ఇలా ఎక్కువసేపు వదిలేయడం వల్ల లడ్డు షేప్ అనేది రౌండ్గా చాలా బాగా వస్తుందండి. అంతేకాదు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేసి మీ దేవుడికి నైవేద్యంగా సమర్పించుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.